నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు సీజను స్ప్రింగ్ నుంచి సమ్మర్ వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు గ్రీన్గా వస్తున్నాయి ఆకులు. ఇది చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవి పెద్ద పెద్ద ఆకులు అయితే కానీ ఈ ఆకులను చూడండి ఫ్రెండ్స్, ఒక కొమ్మకి గుత్తులాగా రావడం జరిగింది. ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు స్ప్రింగ్ సీజను, సో దాంట్లో నుంచి ఇలా ఉంటుంది చూడండి. ఎటు చూసినంత గ్రీన్గా ఉంటుంది. మీకు ఇక్కడ ఒకటి చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి గ్రీన్గా కనిపించేదంతా కూడా ఏంటంటే గరక. మనం గణేషునికి పెడతాం కదా, అది ఇక్కడ ఎక్కడ కూడా గడ్డి అనేది ఉండదు, మొత్తం కూడా గరక ఫ్రెండ్స్. ఇదంతా అంటే నేను ఇది తెలుసుకున్నాకనే మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది అంత పిచ్చి గడ్డి అది ఇది అని అడిగితే కాదు, ఇదంతా గరక అనేసి చెప్పడం జరిగింది. సో చాలామంది మంచిగా తొక్కని ప్లేస్లలోనే తీసుకొని అందరూ కూడా ఇక్కడ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు ఇంట్లో. అది ఎండిపోయినా కూడా వాళ్ళు యూస్ చేసుకుంటారు. ఇప్పుడు మాకు ఇక్కడ ఇప్పుడు గ్రీన్గా వచ్చేసింది కాబట్టి చాలామంది ఇంకా ఎవరు తెంపలేదు. కాకపోతే ఇదంతా కూడా మన ఇక్కడ సైడ్ అంతా కూడా చాలా ఒక 5 ఇంచెస్ వరకు గడ్డి అనేది అంటే గరక అనేది ఇట్లా పైకి లేస్తుంది ఫ్రెండ్స్. అది స్ప్రెడ్ అవుతుంది కానీ వాళ్ళందరూ కూడా మిషన్ తోటి కట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక చిన్న వాగు, ఇదంతా కూడా ఇప్పుడు ఎండిపోయింది. స్నో వాటర్, ఇది ప్యూర్ స్నో వాటర్. ఇదంతా కాలువ కూడా కొంచెం పైకి లిమిటెడ్ పైకి వస్తూ ఉంటాయి నీళ్ళు. ఇవాళ ఈసారి అయితే ఎండిపోయి ఉన్నది. చాలామంది ఆడుకుంటూ ఉంటారు బాతులు అవన్నీ కూడా. సో ఇంకొంచెం అటు ముందుకెళ్తే కానీ వాటర్ కనిపిస్తాయి. అక్కడ మనకి ఒకటి నిచ్చెన టైప్లో ఉంది కదా. సో ఇదంతా కూడా క్రిస్టియన్ స్కూలు చూస్తున్నారు కదా. ఇదంతా కూడా క్రిస్టియన్ స్కూల్. ఇందులో పిల్లలని ఎవరిని వేయాలనుకుంటే ఒక పేరెంట్ కానీ ఖచ్చితంగా క్రిస్టియన్ అయి ఉండాలి, లేదంటే వాళ్ళు తీసుకోరు. సో ఇదైతే ఏ పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళైతే పిల్లల్ని చేర్పియలేదు. ఇవన్నీ కూడా హౌసెస్, ఇవన్నీ కూడా రెంటెడ్ హౌసెస్. సో ఇది ఫ్రెండ్స్, ఇదంతా కూడా గ్రీన్గా ఉన్నది చూడండి. ఈ విధంగా ఇదంతా ఓపెన్ అయ్యి పెద్దగా అయిపోయాక ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, చాలా గ్రీన్గా కనిపిస్తున్నాయి. సో పిల్లలకి ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఇంకొక 1 మంత్లో హాలిడేస్ వస్తున్నాయి, ఎంజాయ్.